అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మరి పెద్దలందరికీ పేరు పేరున ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మంత్రులకు, పిసిసి అధ్యక్షుల వారికి నమస్కారం. గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గంలో లీడర్స్ గా పనిచేస్తూ పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తున్నటువంటి నాయకులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. 15వ తారీఖు నాడు ఏదైతే బీసీ బిల్లు ఆమోదం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశాన్ని, బహిరంగ సభను ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాల తిరిగి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మండలాలుగా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని మరి పెద్ద ఎత్తున మీకు ఏదైతే కేటాయించినమో జనాలను తీసుకొచ్చే ముఖ్య బీసీ సోదరులను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, దాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు ఏ మాట అయితే అప్పుడు ఆ మాట కట్టుబడి పనిచేస్తుంది. ఆ రోజు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వేదికగా మనం ప్రకటించడం జరిగింది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబద్ధతతో, నిజాయితీతో మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ, అగ్రవర్ణాలు అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీల కుల గణన మరి బీసీ మంత్రి గారు పొన్నం గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దాని తర్వాత మరి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఒక బిల్లు, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి బిల్లులను అసెంబ్లీలో ఆమోదింప చేసి మరి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ గారు కేంద్రానికి, రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాన్ని ఆమోదించకుండా మరి సైడ్ రాజకీయాలు బీజేపీ చేస్తా ఉంది. మరి ముస్లింలను కలిపిరని, లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఇది కరెక్ట్ సర్వే కాదని దొంగ తిరుగుడు వేషాలు వేస్తూ బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తున్నటువంటి కార్యక్రమంలో, ఈ సందర్భంలో మన యొక్క చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కనీసం కుల గణన జరుగుతుంటే కూడా బీసీ కుల గణనలో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది, బీజేపీ నాయకులు కొంతమంది అసలు కుల గణనలో పాల్గొనలేదు. అది వాళ్ళ చిత్తశుద్ధి. ఈరోజు ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్ జరగాలని, దాన్ని నెరవేర్చడం కోసం ప్రత్యక్షంగా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రథసారథి మన ఉమ్మడి నిజామాబాద్ బిడ్డ మరి మహేష్ అన్న గారిని కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంలో కూడా మరి ఒక సోషల్ జస్టిస్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి గ్రామాన కూడా ప్రజలకు తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి, బహిరంగ సభకు తీసుకురావాలని మీరందరూ కూడా మరి వారధులుగా, సారథులుగా ఈ సభను సక్సెస్ చేసుకునేందుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కంకణబద్ధులై కష్టపడి మరి ఆ బహిరంగ సభను విజయవంతం చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే పెండింగ్ లో ఉందో బీసీ 42% బిల్లు, దాన్ని ఆమోదింప చేయాలన్నటువంటి ఒత్తిడి కూడా మనం పెంచడం జరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా, మరి కదిలించాల్సిందిగా ప్రతి కార్యకర్తను, నాయకులను విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. మా మీడియా సోదరులకు చెప్తున్నాను, ఏమైతుంది వెనుక వాళ్ళకు ఎవరు కనిపిస్తలేము, మీరు అడ్డం అయిపోయారు, కొద్దిగా కింది చేసుకుని